ప్యాటర్న్ మేకింగ్ అనేది గార్మెంట్‌కి సంబంధించిన బ్లూ ప్రింట్ రెడీ చేసుకునే ప్రాసెస్. గార్మెంట్‌ని రెడీ చేసుకునే ముందు ఫ్యాబ్రిక్‌కి అవసరమయ్యే స్పెసిఫికేషన్స్‌కి సంబంధించిన ప్రాసెస్. ప్యాటర్న్ మేకింగ్ ఇండస్ట్రీస్‌లో అండ్ మనకి గార్మెంట్ ఫిట్టింగ్ ప్రాపర్‌గా రావడానికి యూజ్ అవుతుంది. అసలు ప్యాటర్న్ మేకింగ్ ఏంటంటే, జనరల్‌గా మనము ఏదైనా స్టిచ్ చేసాం. ఇప్పుడు ఒక స్టిచ్ చేయాలి అంటే మనము డైరెక్ట్ ఫ్యాబ్రిక్ కట్ చేసామనుకోండి, ఆ ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అయిపోతుంటది. సో, ఎందుకంటే మనం ప్రాపర్ మెజర్‌మెంట్స్ తీసుకోము. ప్రాపర్ లైన్స్ కానీ ఏమి ఉండవు కాబట్టి, సో, మనం ఏం చేస్తామంటే ఫస్ట్ బ్రౌన్ షీట్స్ మీద మనము డ్రాఫ్టింగ్ చేస్తాం. మన మెజర్‌మెంట్స్ మీద మనం తీసుకున్న మెజర్‌మెంట్స్ కానీ ఏదైనా ఉందో, అవన్నీ మనం ఒక బ్రౌన్ షీట్ మీద వేసుకొని, దాన్ని మనము ప్రాపర్‌గా అది మన సైజ్‌లో ఉందా, మన మెజర్‌మెంట్స్‌లో ఉందా, మన చేసుకున్న ప్యాటర్న్ గాని ఏదైతే ఉందో కరెక్ట్‌గా వచ్చిందా లేదో చూసుకొని, తర్వాత మనం దాన్ని ఫ్యాబ్రిక్ మీద పెట్టి ప్లేస్ చేసి కట్ చేస్తామనమాట. సో, ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చేస్తామంటే, మనం ఏదైతే ఫ్యాబ్రిక్ తెచ్చుకుంటామో కస్టమర్ ఇచ్చింది గాని, మనం కొనుక్కున్నది గాని, ఈ ఫ్యాబ్రిక్ అనేది మనం చాలా కాస్ట్‌లీ‌గా కొనుక్కొనొస్తామన్నమాట. సో, ఇవన్నీ వేస్ట్ అవ్వద్దు కాబట్టి మనము బ్రౌన్ షీట్స్ మీద చేసుకున్న డ్రాఫ్టింగ్ అనేది డైరెక్ట్ పెట్టి ప్లేస్ చేసి కట్ చేస్తాం. దిస్ ఈస్ వాట్ కాల్డ్ ప్యాటర్న్ మేకింగ్. So today's topic is basic trouser drafting. Okay, so to draft a basic trouser, you have to take only 4 measurements. Okay, so body measurement only you have to take the full length, waist round, and hip round. And how you have to identify the crotch length? Only two formula you can easily use. The first formula, the hip round divided by 4. Okay, using this formula you can identify your crotch length. And second one, you can take your waist to hip length measurement. After taking that measurement, you have to minus that measurement from your full length, so easily you can identify your crotch length. Okay, after that you have to take a vertical line from point 0 to 1. You have to take full length of your trouser. After that, from point 0 to point 3, you have to take your hip round divided by 4. Okay, hip round divided by 4, 2 to 3, you have to take 2 inches extra. Why they are taking this 2 inches extra? You have to take a ease allowance. Little losing you have to give to your comfort. Okay, after that, point 3 to point 4, you have to take your crotch length. Using that formula, you can take that crotch length. From point 4 to 5, you have to take 2 or 2.5 you can take. నమస్తే మేడం. నమస్తే అండి. ఏం పేరు మేడం? సంగీత అండి. ఏం నేర్పిస్తున్నారు మేడం ఇక్కడ పిల్లలు? ఇక్కడ నేను జీసీ ఫ్యాకల్టీ అండి. ఓకే. సో ప్యాటర్న్ మేకింగ్ అండ్ డ్రాఫ్టింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్పిస్తాం. ఓకే. అంటే ఇట్లా అంటే థియరీ ఫస్ట్ మేము క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి వేరే మేడం ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి ప్యాటర్న్ డ్రాఫ్టింగ్ అంటే ఏదైతే మనం డిజైన్ సెలెక్ట్ చేసుకుంటామో దాని గురించి ఇక్కడ డ్రాఫ్టింగ్ చేస్తాం ఈ పేపర్ షీట్ పైన. సో ఎందుకంటే ఫ్యాబ్రిక్ యూస్ చేస్తే వేస్ట్ అయిపోతుంది కదా, మెయిన్ ఏదైనా కూడా పేపర్ డ్రాఫ్టింగ్ పెట్టుకొని డ్రాఫ్ట్ చేసుకొని వాళ్ళు తర్వాత ఫ్యాబ్రిక్ పైన చేస్తాం. ఓకే. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ట్రౌజర్. సో మెన్స్ కూడా యూజ్ చేసే ట్రౌజర్ అన్నమాట, విత్ పాకెట్స్ వస్తాయి దీనికి. సో ఈ ల్యాబ్ వచ్చేసి మనకి జీసీ అంటే మిషన్స్ అడ్వాన్స్డ్ అనమాట. ఈ ల్యాబ్ అక్కడ బేసిక్ వాళ్ళది ఉంటుంది. ఓకే. మెయిన్ పేపర్ వర్క్ అయిపోయిన తర్వాత మీరు క్లాత్ తీసుకొని దాన్ని కట్ చేస్తారా మేడం? ఇక్కడ మెయిన్ ఫస్ట్ డ్రాఫ్టింగ్, ప్రతి ఫ్యాబ్రిక్ కూడా ఇదే. ఫస్ట్ పేపర్ డ్రాఫ్టింగ్ చేసుకున్నాక ఫ్యాబ్రిక్ మీద చేసుకుంటారు. ఓకే. తర్వాత మిషన్ పైన. ఓకే. టూల్స్ ఏమో యూజ్ చేస్తారు మేడం కటింగ్? ఈ స్కేల్స్ అన్ని యూజ్ చేస్తాం సార్. ఓకే. సో దీన్ని ఎల్ స్కేల్ అంటారు, దీన్ని కర్వ్ స్కేల్. సో ఇది హిప్, ఏదైనా ట్రౌజర్ లోయర్ గార్మెంట్స్ చేయడానికి ఈ హిప్ కర్వ్ యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి ఎల్ స్కేల్, ఎందుకంటే స్ట్రైట్ ఫ్యాబ్రిక్ స్ట్రైట్ గా ఉండడం కోసం ఇది ఇలా యూజ్ చేస్తాం అనమాట. సో మెయిన్ ఇది కాన్సెప్ట్. ఇది డ్రెస్ కుర్తీస్ కుడతాం కదా, దానికోసం ఇలా కర్వ్ స్కేల్ యూజ్ చేస్తాం. సో రెండింటికి కలిపి యూజ్ అవుతుంది ఇది. ఇది ఇలా కర్వ్ కి యూజ్ చేస్తాం అనమాట. సో ప్రతి టూల్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. వాళ్ళ ఏ టూల్స్ తోటి ఏదైతే డిజైన్ చేసుకోగలుగుతారో ఆ టూల్స్ అన్ని ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ బేసిక్ గార్మెంట్స్, బేసిక్ స్టిచ్చింగ్ కూడా అక్కడ నడుస్తుంటుంది. అంటే ఏం రాని వాళ్ళకి కూడా ఇక్కడ స్టార్టింగ్ స్టిచ్చింగ్ నుంచి, అంటే డ్రాఫ్టింగ్ ఏంటి, వాళ్ళు ఏం స్టార్ట్ చేస్తారు అనేది ఇక్కడ చెప్తూ ఉంటారు. సో మా ఎన్ఐఎఫ్డి నుంచి స్మార్ట్ జోడీ అనే ప్రోగ్రామ్ వస్తుంది మా టీవీలో. ఓంకార్ గారికి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే అతని డ్రెస్ డిజైన్ చేయడానికి అసిస్టెంట్ గా వెళ్తుంది తేజు. సో తను అడగండి, తన ఎక్స్పీరియన్స్ చెప్తుంది. ఇప్పుడు ఓంకార్ గారికి డ్రెస్ డిజైన్ చేస్తున్నారంటే కదా, ఎట్లా అంటే ఏ టైప్ ఆఫ్ డ్రెస్ మీకు ఎట్లా చేస్తున్నారు? అంటే షూట్ కి సంబంధించిన ఏదైనా కానీ ఆయనకి బ్లేజర్స్, ట్రౌజర్స్, ఎవ్రీథింగ్. అంటే మా సార్
కాస్ట్యూమ్ డిజైనర్. సో ఆయన దగ్గర మేము అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్. ప్రజెంట్ అయితే షూట్ లో ఉండి అన్ని చూసుకునేదంతా మేమే, లైక్ అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్. అక్కడ ఉండి డైలీ షూట్స్ డే అండ్ నైట్ ఎక్కడ ఉన్నా గానీ, అక్కడ ఏం వర్క్స్ ఉన్నా గానీ అతన్ని ప్రాపర్ గా అక్కడ ప్రజెంట్ చేయడానికి మా కాస్ట్యూమ్ డిజైనింగ్ టీం చాలా ఎఫర్ట్స్ పెడుతుంది. అండ్ మోర్ ఓవర్ అక్కడికి వెళ్ళినాక నాకు ఇక్కడ నేర్చుకుంది వన్ థింగ్, అండ్ అక్కడికి వెళ్ళినాక నేర్చుకునేది నెక్స్ట్ థింగ్. అక్కడికి వెళ్ళినాక ఇంకా ఇక్కడ నేర్చుకునే దానికి కొంచెం ఎక్కువనే నేర్చుకుంటాము. అక్కడ వేరే ఎక్స్పీరియన్స్, ఇక్కడ వేరే ఎక్స్పీరియన్స్. ఇక్కడికి వచ్చేసరికల్లా అన్ని బేసిక్స్, అడ్వాన్స్ అన్ని ప్రాపర్ వేలా టీచింగ్ ఉంటది. వేరే అక్కడికి వచ్చినాక ప్రాక్టికల్ గా ఆన్ ది స్పాట్ ఇప్పుడు ఏదైనా చేయమంటే అక్కడ చేసేసేయాలి. సో అట్లా చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తున్నాం అన్నట్టు ప్రెసెంట్. ఓకే. ఇప్పుడు వరకు అంటే ఓంకర్ గారే కాకుండా అట్లాంటి సెలబ్రిటీస్ కి ఇంకెవరికైనా ఇచ్చారా మీరు? అంటే ఇది ఫస్ట్ ఇంటర్న్షిప్ అండి, నేను ఇంకా సెకండ్ ఇయరే. సో కాలేజ్ ఇంకా ఇంటర్న్షిప్ రెండు కవర్ చేద్దామని ఇంటర్న్షిప్ జాయిన్ అయినా అన్నట్టు. ఇది నాన్ పెయిడ్ ఇంటర్న్షిప్ నాది, కానీ ఏంటంటే ఎక్స్పీరియన్స్ చాలా నేర్చుకునేది ఉంటదని ఇంటర్న్షిప్ జాయిన్ అయినా. సో ఫైన్, ఐఎమ్ హ్యాపీ విత్ కాలేజ్ అండ్ ఇంటర్న్షిప్ రెండు మేనేజ్ చేయడానికి వీలుంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే. నమస్తే మేడం. నమస్తే అండి. ఏం పేరు? శ్రీజ. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ జీసీ ఫ్యాకల్టీ హియర్. ఓకే. ఫ్యాషన్ డిజైనింగ్ అంటున్నారు, మరి ఇక్కడ చూస్తే నార్మల్ మిషన్స్ ఏ ఉన్నాయి కదా? నార్మల్ మిషన్స్ మా దగ్గర డొమెస్టిక్ మిషన్స్ అండ్ ఇండస్ట్రియల్ మిషన్స్ రెండు ఉంటాయి. Okay. ఫస్ట్ ఎవరికైతే నార్మల్ మిషన్స్ కూడా ఇంకా స్టిచ్ చేయడం రాదో వాళ్ళకి మేము నార్మల్ మిషన్స్ నేర్పిస్తాం, మీన్స్ ఇవి డొమెస్టిక్ మిషన్స్. అండ్ దెన్ మా దగ్గర ఇండస్ట్రియల్ మిషన్స్ కూడా ఉన్నాయి. సో ఇండస్ట్రియల్ మిషన్స్ తో కూడా మేము చెప్తాము. ఫ్యాషన్ డిజైనింగ్ లో మిషన్స్ ఎందుకు ఉన్నాయి అనే దానికి వస్తే, ఫస్ట్ ఏదైనా గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే డిజైన్ చేసిన తర్వాత ఆ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి అనేది ఒక డిజైనర్ గా వీళ్ళకి తెలిసి ఉండాలి. సో ఫస్ట్ కన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళు డిజైన్ చేసిన ప్రోడక్ట్ ని ఎలా డెలివరీ చేయాలి, అలా ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో దట్ ఫస్ట్ వీళ్ళకి బేసిక్ గార్మెంట్ నుంచి ఏ గార్మెంట్ అయినా వీళ్ళు స్టిచ్ చేయగలిగేటట్టు మేము నేర్పిస్తాం ఇక్కడ. సో అండ్ మెషిన్స్ కూడా డిఫరెన్స్ ఉంటాయి. ఇండస్ట్రీకి వెళ్తే ఇండస్ట్రియల్ మెషిన్స్ లో వాళ్ళు స్టిచ్ చేస్తారు కాబట్టి ఇండస్ట్రియల్ మెషిన్స్ గురించి వీళ్ళకి పర్ఫెక్ట్ గా తెలియాలి కాబట్టి ఇండస్ట్రియల్ మెషిన్స్ స్టిచ్ చేస్తారు. అండ్ ఈ మిషన్స్ వచ్చేసరికి డొమెస్టిక్ మిషన్స్ లో బేసిక్ గా నేర్చుకుంటారు. ఇవి వస్తేనే వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్ గా ఉన్న టెక్నాలజీ ప్రకారంగా చాలా మిషన్స్ అంటే ఆంబ్రాయిడ్ మిషన్స్ అని ఇట్లా చాలా రకాలు వచ్చాయి కదా. అంటే డైరెక్ట్ గా సిస్టమ్ లో ఎంట్రీ చేసి ఆటోమేటిక్ గా లైక్ కటింగ్ మిషన్స్ ఏంటంటే జస్ట్ ప్యాటర్న్ కటింగ్ చేశాక నెక్స్ట్ వాళ్ళు స్టిచ్ చేయాల్సిందే. సో వాళ్ళకి ఇది బేసిక్ కటింగ్ నేర్చుకుంటారు. బట్ ఇక్కడ మెషిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. సో వాళ్ళు ఫస్ట్ ఆఫ్టర్ కటింగ్ నెక్స్ట్ వీళ్ళు ఇది మెషిన్స్ లో స్టిచ్ చేస్తారు. సో కటింగ్ మిషన్స్ అనేవి మాస్టర్స్ తో యూజ్ లేకుండా వీళ్ళకి కటింగ్ మిషన్స్ ఉంటాయి. అండ్ అవి ఫర్దర్ గా వీళ్ళకి ఇంటర్న్షిప్స్ అలా వెళ్ళినప్పుడు యూజ్ అవుతాయి. ఈ అమ్మాయి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, ఫస్ట్ పీజీ డిప్లొమా స్టూడెంట్. సో ఈ అమ్మాయి రీసెంట్ గా 4 months అవుతుంది జాయిన్ అయ్యి. తన ఎక్స్పీరియన్స్ ఒకసారి మీరు అడిగి. మీరు ముందే టైలరింగ్ నేర్చుకొని ఇక్కడికి వచ్చారా, లేకుంటే కాలేజీకి వచ్చిన తర్వాత నేర్చుకున్నారా టైలరింగ్? నాకు ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి అయితే ఏం నాలెడ్జ్ లేదు. ఇక్కడికి వచ్చాకనే టైలరింగ్ స్టార్ట్ చేశారు. మ్యామ్ వాళ్ళ దగ్గరుండి నేర్పిస్తారు. ఏదున్నా మ్యామ్ వాళ్ళు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ ప్రాబ్లం ఉన్నా స్టార్టింగ్ ఎలా తొక్కాలో కూడా తెలియదు, అలా మ్యామ్ వాళ్ళు మొత్తం క్లారిటీగా చెప్పేశారు. మరి ఫ్యాషన్ డిజైనింగ్ అంటున్నారు, మరి ఇక్కడ మొత్తం కూడా సాధారణ మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ ప్రకారంగా చాలా ఆటోమేటిక్ మిషన్స్ ఉన్నాయి. మరి వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ దీని దగ్గర నుంచి వెళ్తేనే కదా మనకి తర్వాత ఎలా ఉంటది ఏందనేది తెలుసుకోవాల్సింది. అది ఫ్యాషన్ డిజైనింగ్ నుంచి వస్తున్నారు కదా, ఎందుకు మీకు అదంటే ఫ్యాషన్ డిజైనర్స్ కావాలి అంటే ఒక గార్మెంట్ స్టిచ్ చేయాలి అంటే మనకి బేసిక్ గా మిషన్ తెలిసి ఉండాలి, ఎలా స్టిచ్ చేయాలి ఏందనేది తెలిసి ఉండాలి. అందుకోసం మాకు మిషన్ నేర్పిస్తారు స్టార్టింగ్ నుంచి. అంటే ఇప్పుడు బయట చాలా కోర్సెస్ ఉన్నాయి, మీరు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే? ఇంట్రెస్ట్. ఇప్పుడు ఫ్యాషన్ అనేది ఎక్కువ పాపులారిటీ అవుతుంది, అందుకోసం ఫ్యాషన్ డిజైనింగ్ ఎంచుకున్నాం. ఇక్కడ ఎన్ఐఎఫ్టి అయితే చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది. బయట కాలేజెస్ చూసి మరీ వచ్చేసాం, చాలా కాలేజెస్ తిరిగాము. ఇక్కడ చాలా బెస్ట్ అనిపించింది, ఫ్యాకల్టీ కానీ మొత్తం ఏదైనా.
మీరు ఇందాక అడిగారు కదా ఇండస్ట్రియల్ మిషన్స్ డొమెస్టిక్ మిషన్స్ అని. అవి ఫస్ట్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇండస్ట్రియల్ మిషన్స్, ఇవి ఫాస్ట్ గా ఉంటాయి అండ్ స్టిచ్ చేయడం కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఆ మిషన్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఈ మిషన్ చూడగానే వాళ్ళకి కొంత ఇంట్రెస్ట్ అనేది వస్తుంది బికాస్ ఆఫ్ ఫాస్ట్నెస్. సో ఇక్కడ మేము 2 మిషన్స్ వాళ్ళకి ఎలా రన్ చేయాలనేది చూపిస్తాం దగ్గరుండి. ప్రొడక్షన్ స్టేజ్లో కానీ ఎప్పుడైనా చేయొచ్చు ఇది. సో సర్ఫేస్ ఆర్నమెంటేషన్లో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి, లైక్ ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, అప్లిక్ వర్క్, క్విల్టింగ్ వర్క్, ప్యాచ్ వర్క్, లేస్ వర్క్, సీక్వెన్స్, మిర్రర్ వర్క్. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట. ఈ సబ్జెక్ట్ ఎందుకు అంటే ఒక ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని ప్లెయిన్ వేలో కాకుండా ఒక బ్యూటిఫుల్ వేలో రిప్రజెంట్ ఎలా చేయాలి అనేది ఈ సబ్జెక్ట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం చూసుకుంటున్నట్టయితే రష్మిక మందన, ద ఫేమస్ హీరోయిన్ ఆఫ్ ఇప్పుడు మనం చూసుకుంటున్నట్టయితే రష్మిక మందన గారు పుష్ప 2 ప్రమోషన్స్లో భాగంగా ఒక బ్యూటిఫుల్ పికాక్ కాన్సెప్ట్ శారీ అనేది డెవలప్ చేసుకున్నారు. సో అదంతా చూసుకుంటే కంప్లీట్లీ ఇట్స్ అ స్టోన్ వర్క్ అనమాట. సో సర్ఫేస్ ఆర్నమెంటేషన్ సబ్జెక్ట్కి అంత పవర్ ఉంటుందండి. సో ఇవన్నీ కూడా మా స్టూడెంట్స్ చేసే యాక్టివిటీస్. దీంట్లో మేము డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టిచెస్ టెక్నిక్స్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ టెక్నిక్స్ అవన్నీ కూడా నేర్పిస్తాం ఇందులో. నా పేరు మాల్తి. ఓకే, ఏం నేర్చుకుంటారు అమ్మ? ఇది ఎంబ్రాయిడరీ వన్ ఆఫ్ ది బెస్ట్ సబ్జెక్ట్ అనుకోవచ్చు దీన్ని. ఎందుకంటే మనం వేసుకునే ఏ డ్రెస్ కానీ ఏదైనా కానీ అది సింపుల్గా కాకుండా కొంచెం గ్రాండ్ లుక్ ఇవ్వాలంటే ఇలాంటి ఎంబ్రాయిడరీ కానీ మిర్రర్ వర్క్స్ కానీ దీని త్రూ మేము నేర్చుకుంటున్నాం ఇక్కడ. ఇంకేంటంటే ఇది యాక్చువల్లీ 30,000 BC ఓల్డ్ చైనీస్ నుంచి ఇది స్టార్ట్ అయిందనమాట. దాని తర్వాత రకరకాలుగా ఇప్పుడు జీన్స్ పైన కానీ లెదర్, వుడ్, అలాగే సర్ఫేస్ ఆర్నమెంట్ అంటే ఓన్లీ క్లాత్ ఫ్యాబ్రిక్ పైనే కాకుండా వుడ్, గ్లాస్ వాటిపైన కూడా మనం యూస్ చేయొచ్చు. ఇంకేంటంటే ఇవి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యూచర్ కూడా ఉంటుంది